హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రామాయణంలో చాలా పవర్ఫుల్ పాత్రలు మనకు కనిపిస్తాయి. కానీ కొన్ని పవర్ఫుల్ పాత్రల గురించి పెద్దగా మాట్లాడుకోము. మన చరిత్రలో ఆయా వ్యక్తుల గురించి ఎక్కువగా ఉన్నా మనం అంతగా పట్టించుకోము. సహజంగా మనకు రామాయణంలోని పాత్రలు అంటే గుర్తుకు వచ్చేది శ్రీరాముల వారు, సీతమ్మ వారు, హనుమంతుల వారు, రావణాసురుడు. వీళ్ళ గురించి మాత్రమే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. వీళ్లతో పాటే చాలా బలవంతుడైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే కుంభకర్ణుడు. కుంభకర్ణుడు గురించి మాత్రం చాలా తక్కువగా చెప్పుకుంటాము. మనకు కుంభకర్ణుడు గురించి తెలిసింది 6 నెలలు పడుకుంటాడు, ఒకరోజు మెలకువతో ఉంటాడు, భయంకరంగా తింటాడు అని మాత్రమే తెలుసు. కానీ కుంభకర్ణుడు మరణం వెనుక ఉన్న రహస్యం ఎవరికీ తెలీదు. ఈ వీడియోలో కుంభకర్ణుడు గురించి మీకు తెలియని చాలా విషయాలు చెబుతాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ తోనే మా వీడియోస్ కి రీచ్ పెరుగుతుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మరిచి నిద్రపోయే వాళ్ళని కుంభకర్ణుడు అనడం వింటూ ఉంటాం. అలాగే ఎంత పెడితే అంత తినే వాళ్ళని కూడా కుంభకర్ణులనే పిలుస్తాం. అంటే నిద్ర, ఆహారం మితిమీరి చేసే వాళ్ళని కనీసం కుంభకర్ణుడి అన్ననో తమ్ముడనో బంధుత్వం కలిపేస్తాం. కుంభ అంటే అర్థం ఒక రకమైన నీటి కుండ, కర్ణ అంటే వినికిడికి అని అర్థం. కుంభకర్ణుడు తాటి చెట్టంత ఎత్తు ఉండి అపారమైన శరీర పరిమాణం కల ఒక దిగ్గజం. 6 మాసాలకు ఒకసారి మాత్రమే కుంభకర్ణుడు మేల్కొంటాడనే విషయం మాత్రమే మనకు తెలుసు. కానీ రామాయణంలో కుంభకర్ణుడి పాత్ర గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. రావణుడి సోదరుల్లో ఒకరైన కుంభకర్ణుడు 6 మాసాలకు ఒకసారి నిద్ర మేల్కొంటాడు. ఆ రోజంతా తిని మళ్ళీ నిద్రపోతాడు. అసలు నిరంతరం నిద్రలో ఉండడానికి కారణం ఏంటంటే విషయం ఎవరికైనా తెలుసా? రామాయణంలోని ఉత్తరకాండలో దీని గురించి పేర్కొన్నారు. రాక్షస సోదరులైన రావణుడు, విభీషణుడు, కుంభకర్ణుడు గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ అధ్యాయంలో తెలియజేశారు. దైవానుగ్రహం కోసం తండ్రి విశ్రవాసుడి ఆజ్ఞతో 3 సోదరులైన రావణ, విభీషణ, కుంభకర్ణులు తపస్సు ప్రారంభించారు. అనేక సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమై వారిని వరాలను కోరుకోమన్నాడు. ముందు రావణుని వరం కోరుకోమని బ్రహ్మ అడిగాడు. తనకు అమరత్వాన్ని ప్రసాదించాలని రావణుడు కోరితే బ్రహ్మ దానికి తిరస్కరించాడు. అయితే పక్షులు, పాములు, యక్షులు, రాక్షసులు, దేవతల వల్ల మాత్రం మరణం ఉండదని వరమిచ్చాడు. విభీషణుడు తాను ఎప్పుడూ నీతి పాటిస్తూ ఉండేలా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. దీనికి సమ్మతించిన బ్రహ్మ అతడు కోరుకున్న వరాన్నే ప్రసాదించాడు. కుంభకర్ణుడి దగ్గరకు బ్రహ్మ వచ్చేసరికి దేవతలు అడ్డుపడ్డారు. అతడికి ఎలాంటి వరం ప్రసాదించవద్దని పేర్కొన్నారు. ఎందుకంటే రావణ సోదరుల్లో ఇతడు చాలా బలవంతుడు. తృప్తిపరచని ఆకలితో ఇతడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడని సలహా ఇచ్చారు. దీంతో బ్రహ్మదేవుడు కుంభకర్ణుడి మభ్యపెట్టి వరం అడగకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు జ్ఞానం, తెలివితేటలకు మూలమైన తన భార్య సరస్వతీదేవి సమయాన్ని బ్రహ్మ అర్థించాడు. కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు అతడి నాలుకను నియంత్రించాలని కోరాడు. ఇంద్రాసనం అంటే ఇంద్రుని సింహాసనం వరంగా కోరాలని పొరపాటున కుంభకర్ణుడు నిద్రాసనం అని అంటాడు. దీనికి వెంటనే బ్రహ్మ తదాస్తు అని వరం ఇచ్చాడు. వెంటనే రావణుడు కలుగు చేసుకుని నిరంతరం కుంభకర్ణుడు నిద్రలో ఉండటం సరికాదు, ఒక నిర్ణీత సమయం ఉండాలని తద్వారా మేల్కొనేలా సడలించమన్నాడు. అతడు 6 మాసాలు నిద్రలో ఉండి ఒకరోజు మేల్కొంటాడు. ఆ రోజు మాత్రం భూమి మీద సంచరించి మానవులను ఆహారంగా స్వీకరిస్తాడని బ్రహ్మ వరం ప్రసాదించాడు. అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవట. నోటి నుండి వదిలిన గాలికి సైనికులు అల్లంత దూరం వెళ్లి పడేవారట. అందుకే రామరావణ యుద్ధమప్పుడు కుంభకర్ణుని నిద్రలేపడం కోసం చాలా కష్టమైందట. మేళతాళాలు, హోరు చెవి దగ్గర పెట్టేవారట. ముక్కులో గుణపాలు గుచ్చేవారట. కంటిరెప్పల్ని తెరచాపల్లా 4 కలిసి ఎత్తేవారట. చెవి దగ్గర ఏనుగులతో గీంకరించేటట్టు చేశారట. కుంభకర్ణుని నిద్రలేపడానికి పెద్ద యుద్ధం చేసినంత అలసిపోయేవారట. ఆఖరికి కుంభకర్ణుడు నిద్రలేచినా ఆకలి ఆకలి అని అరిచాడట. 1000 మంది పెట్టు ఒక్కడే తిని తేంచి ఆవలింతలు తీస్తూ మళ్ళీ నిద్రపోయాడట. అప్పుడు రాముడే వచ్చి చెప్పి రాముడితో యుద్ధానికి కుంభకర్ణుని పంపించాడట. యుద్ధం కోసం కుంభకర్ణుడు సిద్ధంగా ఉన్నాడని విభీషణుడు వినగానే అతడు రాముడితో, ఓ ప్రభువా, ఇది మరొక గొప్ప ప్రమాదం. మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఎందుకంటే ఈ కుంభకర్ణుడు మీరు ఎప్పుడూ చూడనటువంటి చాలా ప్రమాదకరమైన ఒక రాక్షసుడు. ఆధ్యాత్మికత గురించి వినటం చాలా సాధారణం, కానీ ఈ కుంభకర్ణుడిని చూస్తే మీరు ఆధ్యాత్మికత గురించి మర్చిపోతారు మరియు ఆధ్యాత్మికత గురించి అనేక బాహ్య కల్పనలు, మాయలు మరియు మంత్రాలు సేకరించాలని అనుకుంటారు. యుద్ధంలోకి వచ్చి రాగానే ముందుగా సుగ్రీవుని మీదకు వెళ్ళగా సుగ్రీవుడు తప్పించుకుని ఆకాశంలోకి ఎగిరిపోవడంతో కుంభకర్ణుడు కోపంతో ఊగిపోయాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో బల్లుకాలతో కలిపి రాక్షసులను కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంకా ఆ సమయాన్ని అదునుగా చూసి లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణం ప్రయోగించేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కింద పడిపోతున్నాయి. అప్పుడు కుంభకర్ణుడు లక్ష్మణుడితో, ఏమో అనుకున్నాను, కానీ నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు, కానీ పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి? నిన్ను చంపితే లాభం ఏమిటి? నేను రాముణ్ణి చంపి వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. లక్ష్మణుడు కొట్టిన బాణాల దెబ్బలు, సుగ్రీవుడు కొరికిన పంటిగాట్ల వల్ల కుంభకర్ణుడి శరీరం నుండి నెత్తురు కారడంతో అప్పుడు లక్ష్మణుడు, వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు, వీడు కింద పడిపోతే గొడవ వదిలిపోతుంది, అందుకని మొత్తం వానర సైన్యమంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి, అప్పుడు ఆ బరువుకి వాడు కింద పడిపోతాడు అన్నాడు. ఆ మాటలు వినగానే కొన్ని కోట్ల వానరులు ఎగిరి ఒక్కసారిగా వాడి మీదకు దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు. అంతే, అన్ని వానరులు కింద పడిపోతాయి. అప్పుడు అందరూ రాముడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. రామ, ఈ కుంభకర్ణుణ్ణి మీరు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు, మీరొచ్చి ఆ కుంభకర్ణుణ్ణి సంహరించండి అన్నారు. రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకుని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి గురిచూసి బాణంతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది. కానీ ఆ కుంభకర్ణుడు ఇంకా ఎక్కువ కోపాన్ని పెంచుకొని రాముడి మీదకి వస్తున్నాడు. ఇంకా వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి తీవ్రమైన ములుకులు కలిగిన బాణములను ప్రయోగించాడు. ఆ బాణములు కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి అతని చేతిలో ఉన్న ఆయుధములన్నీ జారిపోయాయి. ఆ బాణాల దెబ్బకు కుంభకర్ణుడికి కళ్ళు తిరిగినంత పనైంది. తరువాత రాముడు వాయువ్యస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చేయి నరికివేశాడు. ఆ చెయ్యి కిందకి పడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరులు పడి చనిపోయారు. తన చెయ్యి పోవడంతో కోపోద్రుక్తుడైన కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టును పట్టుకుని రాముడు మీదకు వచ్చాడు. అప్పుడు రాముడు ఇంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకు నరికివేశాడు. 2 చేతులు పోయినా ఇంకా రోషం పెరిగిన కుంభకర్ణుడు తన పాదాలతో వానరులందరినీ తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు 2 అర్ధచంద్రాకార బాణాలతో వాడి 2 తొడలను నరికివేశాడు. తరువాత వాడి శిరస్సును ఖండించాడు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది. మిగిలిన సగభాగం లంకాద్వారం వరకు పడిపోయింది. అలా కుంభకర్ణుడు తన ప్రాణాలను వదిలాడు. శ్రీరాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు నిద్రపోయిన కేవలం 9 రోజుల వ్యవధిలోనే రావణుడు మేల్కొల్పినట్టు రామాయణంలో యుద్ధకాండలో వివరించారు. ఎంత బలవంతుడు అయినా కుంభకర్ణుని నిద్ర మధ్యలో లేపడం వల్ల అంత బలహీన పడిపోయాడట అని చెబుతారు. మన అందరికీ తెలిసిందే, రావణుడు కుంభకర్ణుడు ఇద్దరు ముందు జన్మ శాపంగా చెబుతారు. కుంభకర్ణుడు పూర్వజన్మలో విష్ణుమూర్తి భక్తుడు, విజయుడని ద్వారపాలకుడు. శాపం వల్ల కుంభకర్ణుడైనాడు. మోక్షం పొందడానికే రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడు బయలుదేరినట్టు తులసీదాస్ రచించిన రామచరితమానస్లో తెలియజేస్తుంది. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారమని అతడికి ముందే తెలుసు. అందుకే సీతను అపహరించినందుకు రావణుడిని వ్యతిరేకించాడు కూడా. చూసారుగా ఈ వీడియో. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్తోనే మా వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.